అందరికీ నమస్కారం. నేను మీ ఆలే భాస్కర్ రాజ్. ఒకనాడు భారతదేశంలో ఇవి అసాధ్యాలు అని అనుకున్న విషయాలు నేడు నరేంద్ర మోడీ గారితోటి సాధ్యమయ్యాయి. దాదాపు 500 సంవత్సరాల తర్వాత హిందువుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరాముని మందిరం ప్రాణప్రతిష్ఠ కన్నుల పండుగగా నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా జరిగిన విషయం మనందరికీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. అదేవిధంగా దాదాపు 70 సంవత్సరాల తర్వాత ఆర్టికల్ 370 రద్దు, ఒకే దేశం ఒకే సంవిధానం ఒకటే జెండా అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ దాదాపుగా 70 ఏళ్ల కృషి నరేంద్ర మోడీ గారి హాయంలో సాధ్యమైంది. అదేవిధంగా 40 సంవత్సరాల తర్వాత 1 lakh 1 పెన్షన్ ఇచ్చి మన భారత సైనికులను ఆదుకున్నారు. అదేవిధంగా 30 సంవత్సరాల తర్వాత కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి కొత్త విద్యా విధానానికి శ్రీకారం చుట్టారు. మన సిక్కు సోదరులు ఎంతో విశ్వాసంతో చూసే కర్తాపూర్ సాహెబ్ కారిడార్ని 70 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు పునరుద్ధరించారు. అదేవిధంగా కర్తవ్యపథ్ రాజ్పథ్గా నామకరణం చేసి దాదాపుగా 60 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు దాన్ని పూర్తి చేశారు. కొత్త పార్లమెంట్ను కూడా నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించారు. అదేవిధంగా మహిళలకు రాజ్యాధికారం ఇచ్చే మహిళా రిజర్వేషన్ బిల్లు దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు మహిళలకు రాజ్యాధికారం ఇచ్చే దిశగా సాహసోపేతమైన నిర్ణయం మహిళా బిల్లు ప్రవేశపెట్టి మహిళలకు రాజ్యాధికారం ఇచ్చే విధంగా కృషి చేశారు. 30 ఏళ్ల తర్వాత జిఎస్టీని అమలు చేసి దేశంలో ఆర్థిక అభివృద్ధికి తోడ్పడ్డారు. 70 ఏళ్ల తర్వాత ట్రిపుల్ తలాక్ మహిళలకు, ముస్లిం మహిళలకు ఒక జీవన విధానం, చక్కటి జీవనాన్ని అందించారు. సమర్థవంతమైన నాయకుడు, సమర్థవంతమైన నిర్ణయాలు, ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నిర్ణయాలను అమలు చేస్తున్న కీర్తి మన నరేంద్ర మోడీ గారిది. విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేద్దాం, కలిసి కదులుదాం, మరోసారి మోదీని గెలిపిద్దాం.